హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఈరోజు కాలభైరవాష్టకం చెప్పుకుందాము. సో ఇది 8 ఉంటాయి స్టాంజర్స్. సో ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వచ్చేసరికి నాకు ఎలా అనిపించిందంటే, ఈ సాంగ్ ఫస్ట్ నేను యూట్యూబ్లో విన్నప్పుడు చాలా పవర్ఫుల్గా ఉంది, ఎట్ వెరీ స్పీడ్గా ఉంది. నాకు ఎలా అనిపించిందంటే, దీనికి మినిమం డిగ్రీ కావాలి నేర్చుకోవాలంటే అని అనిపించింది. ఫస్ట్ కొన్ని రోజులు ఇగ్నోర్ చేశాను, కానీ అది విన్నప్పుడంతా నాకు ఒక మంచి పాజిటివ్ వైబ్స్ వచ్చేది. ఇంకా వినాలి వినాలి అనిపించేది అనమాట. సో ఒకసారి ట్రై చేద్దాము, ఎందుకు ఇది అంత ఫాస్ట్గా ఉన్నా కూడా ఏదో మనం చిన్నగా చదువుకుందాంలే అని స్టార్ట్ చేశాను. కానీ ట్రస్ట్ మీ అండి, ఇది చాలా ఈజీ. నార్మల్గా విష్ణు సహస్రనామాలు ఇవన్నీ చదివే వాళ్ళకి ఇది అసలు జుజుబి, కానీ చాలా మంచిది. మనం ఎంత ఎక్కువగా చదువుకుంటే మీ వోకల్ కానీ మీరు ప్రొనౌన్స్ చేసి ఆ సాంగ్ పాడిన తర్వాత మీకు వచ్చే ఆ పాజిటివిటీ కానీ చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో ఇది ఒకసారి ట్రై చేస్తాను, మీకు మీనింగ్ కూడా తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ షార్ట్గా చెప్తాను. సో ఇదండి. సో తప్పకుండా నేర్చుకోండి, ఎవరైనా సరే చాలా మంచిది. మీరు నేర్చుకుంటూ మీ పిల్లలకి కూడా చిన్న చిన్నగా నేర్పించండి. థ్యాంక్ యూ అండి. హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఈరోజు కాలభైరవాష్టకం చెప్పుకుందాము. సో ఇది 8 ఉంటాయి స్టాంజర్స్. సో ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వచ్చేసరికి నాకు ఎలా అనిపించిందంటే, ఈ సాంగ్ ఫస్ట్ నేను యూట్యూబ్లో విన్నప్పుడు చాలా పవర్ఫుల్గా ఉంది, ఎట్ వెరీ స్పీడ్గా ఉంది. నాకు ఎలా అనిపించిందంటే, దీనికి మినిమం డిగ్రీ కావాలి నేర్చుకోవాలంటే అని అనిపించింది. ఫస్ట్ కొన్ని రోజులు ఇగ్నోర్ చేశాను, కానీ అది విన్నప్పుడంతా నాకు ఒక మంచి పాజిటివ్ వైబ్స్ వచ్చేది. ఇంకా వినాలి వినాలి అనిపించేది అనమాట. సో ఒకసారి ట్రై చేద్దాము, ఎందుకు ఇది అంత ఫాస్ట్గా ఉన్నా కూడా ఏదో మనం చిన్నగా చదువుకుందాంలే అని స్టార్ట్ చేశాను. కానీ ట్రస్ట్ మీ అండి, ఇది చాలా ఈజీ. నార్మల్గా విష్ణు సహస్రనామాలు ఇవన్నీ చదివే వాళ్ళకి ఇది అసలు జుజుబి, కానీ చాలా మంచిది. మనం ఎంత ఎక్కువగా చదువుకుంటే మీ వోకల్ కానీ మీరు ప్రొనౌన్స్ చేసి ఆ సాంగ్ పాడిన తర్వాత మీకు వచ్చే ఆ పాజిటివిటీ కానీ చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో ఇది ఒకసారి ట్రై చేస్తాను, మీకు మీనింగ్ కూడా తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ షార్ట్గా చెప్తాను. సో ఇదండి. సో తప్పకుండా నేర్చుకోండి, ఎవరైనా సరే చాలా మంచిది.